ఏ రోజున కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడనటువంటి జనార్దన్ గారిని ఎన్నుకుందామా, లేకపోతే నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడేటువంటి దుర్మార్గులను ఎన్నుకుందామా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ కూర్చుని మనం అయిపోయిందండి, మేము వచ్చేసామండి, జనార్దన్ గారికి సపోర్ట్ చెప్పేసామండి, అయిపోయిందండి, మేము రేపు పొద్దున మే 13 నెలలు ఓటేస్తామండి అంటే కుదరదమ్మా, అస్సలు కుదరదమ్మా. ఇంకో ఎన్ని రోజులుందో గమనించుకోండి. ఇది రాష్ట్రానికి చాలా కీలకం. ఈ సమయం మీ భవితకి చాలా కీలకం. ఇక్కడ వచ్చినటువంటి యువతకి చాలా కీలకం. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మనం ఎంత మేరకి సహాయ సహకారాన్ని అందించగలమో చూసుకుంటూ ఏ ఒక్క ఓటు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవాలి. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక రాజేంద్ర గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అది నిజంగా ఒక ఎమోషనల్ పాయింట్ అండి. ఒక మహిళగా నాకు చాలా చాలా బాధించేటువంటి అంశం. చాలా ప్రభుత్వాలు వస్తాయి, చాలా పార్టీలు ప్రభుత్వంలోకి వస్తాయి, చాలా పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి. కానీ నిస్సిగ్గుగా, ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో మహిళల్ని కించపరిచేటువంటి నికృష్టుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని కనీసంలో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సినటువంటి ఒక మినిమం బాధ్యత మనందరి మీద ఉంది. భువనమ్మ ఏం తప్పు చేసింది? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డమైన వెధవ ఎవరైతే భువనమ్మ గురించి మాట్లాడాడో, నిన్న కూడా ఎవరైతే భువనమ్మ గురించి అడ్డమైన కారు కూతలు కూసినటువంటి నికృష్టుల్ని అడగండి, ఏం తప్పు చేసింది భువనమ్మ? పేదలకి అన్నం పెట్టడం భువనమ్మ చేసిన తప్ప? పేదలకి చదువు చెప్పడం భువనమ్మ చేసిన తప్ప? పేదలకి రక్త బొట్టనివ్వడం భువనమ్మ చేసిన తప్ప? ఏంటి భువనమ్మ చేసిన తప్పు ఇవాళ రోజున? అలా ఒక్క మహిళ కాదు, సాక్షాత్తు తోడబుట్టినటువంటి చెల్లిని కూడా కించపరుస్తూ మాట్లాడేటువంటి నికృష్టులరే ఇవాళ రోజున పాలకులుగా ఉంటే, అలాంటి పాలకుల్ని మనం ఎన్నుకుందామా? లేకపోతే మహిళలంటే ఇలా నిలబెట్టి గౌరవం ఇచ్చి, అటు తేజస్వి కావచ్చు, నన్ను కావచ్చు, నిలబెట్టి గౌరవం ఇచ్చి రేపు పొద్దున మీరు ఎదగండి అమ్మా, పార్టీని ఎదిగించండి అమ్మా, 10 మందికి సాయం చేయండి అమ్మా అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి నాయకుడు కావాలా, అలాంటి పార్టీ కావాలా అనేటువంటిది ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా మహిళలు నిర్ణయించుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ మీ మీద చాలా 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 బాధ్యత ఉందమ్మా. ఒక్కసారి చెప్తున్నా, మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీరును మర్చిపోవద్దు. భువనమ్మ కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీరును మర్చిపోవద్దు. ఏ వెధవలైతే ఆ కన్నీరును చూశారో, తెచ్చారో, వాళ్ళ ఎవ్వరిని కూడా విడిచిపెట్టదు. పెద్ద ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కదా, వదిలేస్తాడు. రేపొద్దున అధికారంలోకి రాగానే మళ్ళీ ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ అంటాడు. కానీ ఒక్కటి మాత్రం కోట్ చేస్తున్నా, మన మీద ఉన్న బాధ్యత, మన అమ్మని అన్నవాడిని ఎవరిని వదిలిపెట్టద్దు. ఒక్కడికి చెప్తున్నా, 175 నియోజకవర్గాల్లో ఒక్కడికి కూడా డిపాజిట్లు కూడా రావద్దు. నిజంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అయితే, మనం వేసుకున్నటువంటిది పసుపు జెండానే అయితే, మన గుండెల్లో ఉండేటువంటిది సైకిల్ గుర్తే అయితే, 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రాకూడదు. అలానే 25 పార్లమెంట్లలో కూడా ఎక్కడ డిపాజిట్లు కూడా రాకూడదు. అవుతుందా అంటే అవుతుంది. పులివెందులకు కూడా కొడుతున్నాం, మనం. గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో మనం 3000 మెజారిటీ తెచ్చుకున్నాం. తెలుగుదేశం పార్టీకి 3000 మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు తలుచుకుంటే ఏమన్నా సాధించగలం. కానీ అన్నీ చేస్తూ ప్రతిదీ కూడా పెద్ద ఆయన చూసుకుంటాడులే, లోకేష్ అన్న చూసుకుంటాడులే, లేకపోతే పాప నిలబడ్డటువంటి జనార్దన్ గారు లాంటి పెద్దలు చూసుకుంటారులే అంటే కాదు. ఇప్పుడు ఇందాక నేను వచ్చే ముందర ఒక పాట పెట్టారు కదమ్మా. ఏం పాట చెప్పనా? సహనంగల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. తర్వాత ఏంటి?
తర్వాత ఏంటి? సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు అనేటువంటి శ్రీరాముని వెంట హనుమంతులుగా ప్రతి ఒక్కళ్ళం కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు పిలవరు, ఎవరు బొట్టు పెట్టరు, మనమే వెళ్ళాలి, మనమే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థి వెనక మనమే నిలబడాలి, వాళ్ళని గెలిపించుకొని రావాలి. ప్రతి ఒక్కళ్ళకి గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి మనమే అందించాలి. తద్వారా నారా చంద్రబాబు నాయుడు అనే నేను వినపడాలా వద్దా? వినపడాలా వద్దా? ఇలా ఇక్కడ చప్పగా కూర్చుంటే అక్కడ వినపడుతుందా? తాడేపల్లి అదరాల చెవుల్లో రీసౌండ్ రావాలి అక్కడ కూర్చున్న పిల్లికి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట జీవితాంతం గుర్తుండిపోవాలి జగన్మోహన్ రెడ్డికి. అలా ఉండాలి మన విజయం. ఈసారి విజయం తథ్యం. ఏ నియోజకవర్గం అయినా సరే విజయం తథ్యం. ముఖ్యంగా ఒంగోలులో అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో విజయం తథ్యం. విజయం కాదు మన ముందర ఉన్నటువంటిది, మెజారిటీ ఎంత అనేటువంటి లెక్కేసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఎంత మెజారిటీ తోటి మనం గెలుస్తున్నాం అనేటువంటి రీతిలో పోటీ పడదాం. ఒక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రాష్ట్రం కోసం, నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం ప్రతి ఒక్కళ్ళు కదలండి. ఓట్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించండి, అలానే అందరితోటి కూడా ఉపయోగించేట్టుగా చెయ్యండి.